వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీడీఎస్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదు, మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక. కాకినాడలో ప్రజా దర్బార్ కార్యక్రమం పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. కొత్తపల్లి మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హామీ. కాకినాడ జిల్లాకు మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని తీర్మానం, రౌండ్ టేబుల్ సమావేశం వెల్లడి. పీడీఎస్ బియ్యం పక్కదారి పడితే సహించేది లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఇవాళ కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీడీఎఫ్ రైతు పక్కదారి పట్టకుండా వివిధ చర్యలు చేపడుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి నెల 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కాకినాడ నగరంలోని కానీ ఇతర ప్రాంతాల్లో కానీ రైస్ పక్కదారి పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం అందించిన బియ్యం నాణ్యతను పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు తెలిపారు. కొత్త రేషన్ కార్డు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. రైస్ కార్డ్స్, స్మార్ట్ రైస్ కార్డ్స్ అవన్నీ కూడా QR కోడ్తో ఉంటాయి. ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటే ఇమ్మీడియట్గా డేటా బ్యాంక్ తోటి మేము అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఒక్క నిమిషం, మా డేటా ఈ రోజున గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం నుంచి వస్తుంది, అదేవిధంగా ఆధార్ నుంచి వస్తుంది. వీటితో పాటు మాకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రిజిస్ట్రీ, బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రీతో కూడా అనుసంధానం అయ్యి ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఆ మార్పులు జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అంటే ఈ ప్రశ్నకు సమాధానం చాలా సమయం పడుతుంది. పీడీఎస్ రైస్ విషయంలో ఒక్కు పాదంతో ఖచ్చితంగా వినియోగదారుడికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,42,00,000 మందికి ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మనం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఈ పక్కదారి వెళ్తున్నాయని మనకి స్పష్టంగా ఆధారాలు దొరికినాయి. మనం కూడా కాకినాడలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ దాడులు చేసినప్పుడు ఆ రోజున మేము రిజిస్టర్ చేసిన కేసు తదుపరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో తప్పకుండా మేము చేయాల్సింది ఈ రోజున ఏంటంటే సరఫరా చేసే బియ్యం నాణ్యత కూడా పెంచాలి. అందులో భాగంగానే ఈ రోజున మేము 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఖరీఫ్లో సేకరిస్తున్నప్పుడు మా అంచనాలకి అనుగుణంగా, ఆ అంచనాల కన్నా ఎక్కువగా మాకు ఫైన్ రైస్ రాబోతుంది అనేది వ్యవసాయ శాఖ అధికారులు, తర్వాత మా శాఖ అధికారులు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఆ విధంగా మార్పులు తీసుకొస్తే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. ఫెయిల్యూర్ ఎక్కడయ్యామంటే గతంలో వీళ్ళు ఒక మాఫియా క్రియేట్ చేశారు. బాగా లోతుగా పాతుపోయిన మాఫియా, ఇంటింటికి వెళ్ళి సేకరించడం, రేషన్ షాపులు మూసేసి వ్యాన్లు ఏర్పాటు చేసి డైరెక్ట్గా వ్యాన్ల ద్వారా వీళ్ళు చేసిన సరఫరా, వీటన్నింటినీ మేము స్టెప్ బై స్టెప్ ఆ ధాన్యాన్ని రైతులు మాతో వేసిన ప్రతి అడుగులో కూడా మన రాష్ట్రాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టు ముందడుగేసాం. ఎప్పుడు లేని విధంగా మధ్యాహ్న భోజనం పథకంలో ఈ రోజున ఫైన్ క్వాలిటీ రైస్, అంటే సన్న బియ్యం మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో రైతు సోదరులు పెద్ద మనసుతోటి బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, వాళ్ళు పండించింది వాళ్ళ ప్రభుత్వానికే అమ్మడానికి మొగ్గు చూపించారు. ఈ రోజున ప్రభుత్వంలో ఉన్న 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి మేము ఈ రోజున మధ్యాహ్న భోజన పథకం అద్భుతంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నేను గతంలో చేసిన వివరాలు నేను మీకు చెప్పాను. 35,94,000 మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చినాక చేస్తే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2023-24లో ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసింది కేవలం 29 లక్షల మెట్రిక్ టన్నులు. ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం ప్రత్యేకంగా
50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మేమందరం కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న యంత్రాంగం, జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కూడా ఎక్కడ కూడా ఈ పొరపాటు జరగకుండా ఒక మంచి కార్యక్రమం తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. 11,852 కోట్ల రూపాయల ధాన్యం ఒక్క ఖరీఫ్లోనే కొనడానికి మేము సిద్ధమయ్యాం. అంటే దాదాపు గత సంవత్సరంతో పోల్చుకుంటే 3,570 కోట్ల రూపాయలు అదనంగా మేము కొనుగోలు చేస్తున్నాం. ఉభయ గోదావరి జిల్లాలు ఉమ్మడిగా ఉన్న జిల్లాలు వివరాలు తీసుకుంటే గత సంవత్సరం కన్నా 5 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఈ 2 జిల్లాల్లో కూడా మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. రాజ్యసభ సభ్యులు ఉసానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలోని వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలను ప్రజా దర్బార్ దృష్టికి తీసుకువచ్చారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి రాజ్యసభ సభ్యులు సతీష్ బాబు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ప్రజా దర్బార్ కు అర్జీదారుల సంఖ్య పెరిగింది. ఈ కార్యక్రమంలో న్యూటన్ ఆనంద్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, కింజాల శ్రీనివాసరావు, అరిగెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రజా దర్బార్లోనే ఎప్పుడు సర్వీస్ చేస్తూనే ఉన్నాం. ఈరోజు కొత్తగా షేక్ రహీం గారు ఆరోగ్యరీత్యా ఒక 2 months క్రితం ఆయన యాక్సిడెంట్ అయిందండి. వారు కూడా 3 monthsలో ఆయన రికవర్ అయ్యే వరకు ఆయన ఇంటి గ్రోసరీ కానీ ఆయన హెల్త్ మెడికల్ పరంగా కూడా ఆయనకి మనం పనసపాడులో ఉన్న షేక్ రహీం గారికి కూడా మనం ఈరోజు ఆయన దగ్గర అర్జీ తీసుకున్నాం. ఆయనకి మనం అతను రికవర్ అయ్యే వరకు చేస్తాను. తర్వాత అలాగే ఒక ఇక్కడ మన సూనాపురంలో ఒక ఆయన వచ్చారని ఆయనకు ఆక్సిజన్ 10 years నుంచి ఉంది. ఆయన ప్రాబ్లం కూడా ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితులు కొనుక్కునే పరిస్థితుల్లో ఆయన కూడా ఆక్సిజన్ ఇస్తామని చెప్పాం. తర్వాత లాస్ట్ టైం మనం అక్కడ సిరిగల్పల్లి లంకలోని ఒక ఆయనకి అతనికి హస్బెండ్ లేరు, ఆయనకి ఒక 2 పిల్లలు, వారికి ఇల్లు కట్టిస్తున్నామండి. యాక్చువల్గా స్కెల్టన్గా ఉన్న బిల్డింగ్ని మనం మొత్తం రీమోడలింగ్ చేసి మనం అక్కడ చేస్తున్నాం సిరిగల్పల్లి లంకలో. అది నెక్స్ట్ వీక్లో అది కోఆపరేషన్ చేస్తామండి. తర్వాత నా దగ్గర ఒక 3 లక్షల నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుందండి ఇది. తర్వాత అలాగే మొన్న జిల్లా హైకోర్టులో మన కాకినాడలోని యాష్వేటర్ వాళ్ళు కూడా ప్రజెంట్ చేసాం మన సాండర్స్ ఫౌండేషన్ ద్వారానే. అంటే అందరికీ నమస్కారం అండి. 21వ ప్రజా దర్బార్కి స్వాగతం. ఎంపీ గౌరవనీయులు ఎంపీసీ సానా సతీష్ బాబు గారు ఆఫీసులో ప్రతి శుక్రవారం జరిగే 21వ ప్రజా దర్బార్కి గారి విశేష స్పందన వస్తుంది. ఎప్పట్లాగే ప్రతి శుక్రవారం కూడా ఈవేళ అనేక మంది అర్జీదారులు రావటం, అనేక మంది వారి యొక్క సమస్యలు అందించుకోవడం, దానికి అనుగుణంగా ఆనంద్ గారు, అర్జున్ గారు, ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు, అనేక మంది బాబ్జీ గారు అందరూ కూడా ఇక్కడ విడివిడిగా కూడా కూర్చొని మాట్లాడి వెంటనే కొన్ని సమస్యలు పరిష్కరించారు. ఇప్పటి వరకు 30కి పైగా అర్జీలు రావడం జరిగింది.
ప్రతి ఆర్జీని కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి వివరణ కూడా తెలియజేశారు. వారందరికీ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారందరూ కూడా ముఖ్యంగా ఈ వేళ విషయం ఏమిటంటే అనేక మంది ఇబ్బందులు అంటే ముఖ్యంగా వ్యక్తిగత జీవన ప్రమాణంలో వారికి సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్య కనుక ఫౌండేషన్ నుంచి మద్దతు ఇచ్చారు. అందరికీ నమస్కారం. మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మన ప్రజా దర్బార్ని సానా సతీష్ గారు మన రాజ్యసభ సభ్యులు వారు చాలా ప్రతిష్టాత్మక. ఎక్కడ పరిష్కారం కానీ సమస్యలన్నీ కూడా మన ఈ ప్రజా దర్బార్లో పరిష్కారం జరుగుతుంది. ప్రజా దర్బార్ కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని మత్స్యకారులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ పద్మశ్రీతో కలిసి కొత్తపల్లిలో పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇటువంటి విపత్కర పరిస్థితిని తాను తొలిసారి చూశానని, మత్స్యకారుల జీవితాలకు భరోసా కల్పిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఇక్కడి పరిస్థితులను ఎమ్మెల్సీ పద్మశ్రీ కలెక్టర్కు వివరించారు. సుబ్బంపేట ఉప్పాడ పల్లె మండలంలో ఈ సుబ్బంపేట గ్రామంలో జనరల్గా కూడా ఇక్కడ కొంచెం వేవ్ యాక్టివిటీ సముద్రం తీరంలో ఉండడంతో కొంచెం అలల యాక్టివిటీ ఉంటుంది. బట్ లాస్ట్ 4 days నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మనం మన మోటార్స్ పెట్టి కొంత ఎవాక్యుయేట్ చేయగలిగాం. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి యాక్టివిటీలు వస్తే ఇంకా టెంపరీ సొల్యూషన్ అట్లీస్ట్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి పరిశుభ్రత వాతావరణం నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలి దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ్ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తీవ్రత పడడం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం, కొత్త రాళ్ళు వేసి కొంత హైట్ పెంచడం వల్ల కొంతవరకు ఈ వేవ్స్ ఆపగలం అనేది అర్థమైంది. సో దాని గురించి ఒకసారి విజిట్ చేసి ఇమ్మీడియట్గా ఈరోజు ఈవినింగ్ లోపు వర్క్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ. విలేజ్ ఇంకెక్కడ ఉండదు. కొంత పొలాలు, తర్వాత కొమ్మరిగిరి దగ్గర కాలనీ ఉన్నాడు, మధ్యలో ఆల్మోస్ట్ 300 meters డిఫరెన్స్. సో అక్కడెక్కడ ఇళ్ళలోకి నీళ్ళు రాలేదు, కానీ ఇక్కడ ఫస్ట్ ఈ విలేజ్లో వచ్చింది. వీళ్ళు అడ్రస్ ఇప్పుడు మాయాపట్నం ప్రాంతంలో ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యేది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చిందంటారండి, ఎక్కువ కూడా రావడానికి కారణం ఏంటంటే ఇందాక మాడుతుండే 5-6 years బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇలాగే. సో అలా ఒక ఏరియాలో వస్తుంది, ఎందుకు రాలేదని కొంచెం టెక్నికల్గా చూసి చెప్పాలి. అంటే ఎందువల్ల అలా వచ్చింది అనేది దట్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్. నాకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు. ఫస్ట్ అయితే టెంపరీగా వీళ్ళని ఎలా మన నీళ్ళ నుంచి బయటపడాలని అనుకుంటాం. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆల్రెడీ మనం 323 కొంచెం ఒక పర్మనెంట్ సొల్యూషన్ వస్తుంది. 30-40 years అది కైండ్ ఆఫ్ ఒక రిటర్నర్ వాల్ అంటే కదా, రక్షణ గోడ లాగా ఉంటుంది. డేస్ నుంచి విపరీతమైన అలలు వచ్చేసి ఊర్లోకి నీళ్ళు రావటం, ఆ నీళ్ళు ఎక్కడికి బయటికి పోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మనం మన మోటార్స్ పెట్టి కొంత ఎవాక్యుయేట్ చేయగలిగాం. బట్ ఇంకా నీళ్ళు ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి యాక్టివిటీలు వస్తే ఇంకా టెంపరీ సొల్యూషన్ అట్లీస్ట్ అంటే ఇలా నీళ్ళు నిలవకుండా వాళ్ళకి పరిశుభ్రత వాతావరణం నుంచి బయటకు తీసుకోవడానికి ఏం చేయాలి దాని నుంచి రావడం జరిగింది. ప్లస్ అలాంగ్ విత్ దట్ ఈ బండ్ ఏదైతే రాళ్ళు ఉన్నాయో కొంత కలర్ తీవ్రత పడడం జరిగింది. అవి మళ్ళీ పైకి కూర్చడం, కొత్త రాళ్ళు. కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ తాళ్లరేవులో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. తాళ్లరేవు మండలంలోని అంబేద్కర్ భవనంలో మాజీ ఎంపీపీ మందార గంగా సూర్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. స్వాతంత్ర్యం రాకముందే నాయకర్ తన సంపాదించిన ఆస్తినంతటినీ పేద విద్యార్థుల చదువు మరియు వారి సౌకర్యాల కోసం ఖర్చు చేశారని సమావేశంలో గుర్తు చేశారు. ఆయన స్థాపించిన MSN చారిటస్ పేరుతో
నేటికి ఆ విద్యాసంస్థలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ విద్యను అందించిన మల్లాడి సత్యలింగ నాయకర్కు గుర్తింపుగా కాకినాడ జిల్లాకు ఆయన పేరు పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. మహనీయుల పేరు అందరూ అడగకుండా విడియో గవర్నమెంట్ అతను కూడా మాకు అలాగే ఈ జిల్లాకి పేరు పెట్టాలని చెప్పేసి కానీ ఇంత జాతి నమస్కారం. మరి ఈరోజు తాళ్లరేవు మండలంలో తాళ్లరేవు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో మరి పూజ్యులు కీర్తిశేషులు మల్లాడి సత్యలింగ నాయకర్ గారి యొక్క నామకరణ ఈ కాకినాడ జిల్లాకు చేయాలని, ఆయన చేసినటువంటి ఈ జిల్లాకు చేసినటువంటి సేవ కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి యావదాస్తుల్ని మరి ఈ జిల్లాలో కాకినాడలో ఎంఎస్ఎన్ చార్టీస్ అనేటటువంటి ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా విద్యాదానం, అన్నదానం అనేక కార్యక్రమాలు మరి స్వాతంత్రం రాకముందే 1915వ సంవత్సరంలోనే ఈ యొక్క ట్రస్ట్ని ఏర్పాటు చేసి అప్పటి నుంచి విద్య కానీ వైద్యం కానీ లేనటువంటి రోజుల్లో, విద్యారంగం ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ లేనటువంటి రోజుల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విద్య పరంగానే విద్య నేర్చుకుంటేనే వాళ్ళందరూ మరి అదృష్టవంతులు అవుతారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటాయనేటటువంటి ఆ రోజుల్లోనే మరి ఆయన మరి చిన్నతనంలో ఆయన చదువుకోకపోయినా ఈ సమాజాన్ని చదివించాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కృషి, మరి ఆ కృషి ఫలితమే ఈవేళ ఈ జిల్లా నలుమూలల్లో కూడా సుమారు 1500 ఎకరాలని ఆయన సొంత ఆస్తులు బలపరుచుకుని ఆ ఆస్తులు యొక్క ట్రస్ట్గా మరి రాసేసి ఆ ట్రస్ట్ ద్వారా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని విద్యావంతులు చేసినటువంటి దాత మరి పెద్దలు కీర్తిశేషులు. 4 రోజుల క్రితం 16 సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి 2 యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గోకవరంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం, తోట రామ్జీ, వైసీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత, ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, మండల వైసీపీ నాయకులు అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం మాట్లాడుతూ 16 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు. మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమ్మాయి కేసుల గురించి ఏ అమ్మాయికి కూడా ఇలాంటిది జరగకూడదు. ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసిన బట్టికి మొత్తం కుటుంబ సభ్యులతో శుద్ధంగా అందరినీ శిక్షించాల. అదండి సార్, నా కూతురికి అన్యాయం జరిగినట్టు ఏ బిడ్డకి జరగకూడదు సార్. నేను ఏడ్చినట్టు ఏ కుటుంబంలో జరగకూడదు సార్. నా కూతురు భయంలోంచి బయటపడాలంటే నా కొడుకులు శక్తి ఇవ్వాలి సార్. అమ్మాయిని ఇందాక కూడా హాస్పిటల్ తీసుకెళ్లి శిలాన్ని పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్కి వచ్చారని అనుభూతిలో శిలాన్ని పీక్కొని పారిపోయింది సార్. అరెస్ట్ చేశారండి వాళ్ళని. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయొద్దండి. అంటే చిన్నపిల్ల కదా, 16 ఏళ్ళు, మరి పోక్సో యాక్ట్ కూడా పెట్టవస్తుంది. అదే మీరు చేశారు, కరెక్టే కాదంటున్నారు. అదే చూసారా అమ్మాయి దెబ్బలే చూసారా మీరు? నేను వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను. అమ్మాయిలు కూడా బయటకు పంపే పరిస్థితి ఉండదు తల్లి. మరి వాళ్ళు లేకుండా ఓకే రైట్ అరెస్ట్ చేశారు. మన గోకవరం గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఒక మైనర్ బాలికని 2 కామందులు చాలా ఘోరంగా అమ్మాయి మీద అగాత్యం చేయడం జరిగింది.
అమ్మాయి మైనర్ బాలిక 16 సంవత్సరాలు 10వ తరగతి చదువుకున్నటువంటి పాపని మభ్యపెట్టి ఆమె ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి ఇద్దరు స్నేహితులు మరి గోకారానికి సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడడం జరిగింది. పాప చాలా గట్టి కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా. ఇద్దరు కుర్రోళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఈ పాపను మభ్యపెట్టి ఆ రకమైనటువంటి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మండల అధ్యక్షురాలు అలాగే సోదరిమణి శ్రీమతి శ్రీవల్లి కాకుండా ఒక గోకవరం కాదు, ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి. ఇటువంటి లాంటి అరికట్టాలి. పోలీసులకి ఎప్పుడన్నా పండుగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు. ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణిచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చేస్తుంటే వారికి భయం ఉంటుంది పోలీసులు అంటే. ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు. మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. జన్మనిచ్చిన గ్రామానికి లక్షలాది రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన శ్రీమంతుడు గన్నమని ఆనందరావు అని పలువురు గ్రామ ప్రముఖులు అభినందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామంలో గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు ఈ నెల 14వ తేదీ ఆదివారం ఘనంగా జరుపుకుంటకు ముందస్తుగా చేస్తున్న ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. కపిలేశ్వరపురం గ్రామంలో గ్రంథాలయం, సర్వరాయ జిల్లా పరిషత్ పాఠశాల, కంప్యూటర్, సామాజిక ఆరోగ్య కేంద్రంకు ఆక్సిజన్ ప్లాంట్ వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచ్ శాఖ శ్రీనివాస్, పార్వతిని, మురళీకృష్ణ, చిత్తుక మల్లికార్జునుడు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీ ఆదివారం నిర్వహించబోయే గన్నమని ఆనందరావు శత జయంతి వేడుకలు పురస్కరించుకుని గ్రంథాలయం వద్ద ఆయన శిలా విగ్రహావిష్కరణ జరుగుతుందని గ్రామ ప్రముఖులు తెలిపారు. గన్నమని కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి పనులకు అదే రోజు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణానికి ఆయన సొంత డబ్బు కూడా వెచ్చించి ఆ రోడ్డుని సిమెంట్ రోడ్డుగా వేయించారు. అంతేకాకుండా ఆయన సామాన్య రైతుగా పుట్టి ఇండస్ట్రియలైట్గా కొన్ని కోట్ల అధిపతి అయ్యారు. ఆయన శ్రమ ఫలితం, ఆయన శ్రమజీవి, నిరాడం. ఆయనకి కృషి పండిట్ అనే బిరుదు ఒరిస్సా రాష్ట్రం నుండి రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన మినీ స్టీల్ ప్లాంట్ గన్నమని ఆనందరావు గారు 100వ పుట్టినరోజు ఉత్సవాలు జరుపుకోవడానికి మా గ్రామం చాలా పండుగ వాతావరణంలో జరుపుకోవడానికి ఆదివారం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన సేవలు, వారి కుమారులు కూడా ఆయన చేసిన సేవలను అనుకరించి మా గ్రామానికి కోవిడ్ టైంలో 70 లక్షల రూపాయలు పెట్టి ఆక్సిజన్ ప్లాంట్ కట్టడం జరిగింది. అలాగే ఈరోజు ఈ ఉత్సవాల సందర్భంగా మా గ్రామానికి హై స్కూల్కి ఒక 12-13 లక్షల రూపాయలతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్కి ల్యాబ్ ఎక్విప్మెంట్ సుమారు 40 లక్షల రూపాయలతో ల్యాబ్ ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి మా గ్రామానికి ఇంత ఇతోచితంగా సాయం చేస్తున్న ఆనందరావు కుమారులకి, వారి కుటుంబానికి మా గ్రామం ఎప్పుడు రుణపడి ఉంటుందని. అదేవిధంగా ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మా గ్రామానికి హిందూ శ్మశాన వాటిక చాలా ఇంపార్టెంట్. మరి మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు, కీర్తిశేషులు శ్రీ గన్నమని ఆనందరావు గారి శత జయంతుల వేడుకలు నిర్వహిస్తున్నారు ఘనంగా. వారు ఒక నేపథ్యం మన గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికం అయినప్పటికీ వారు వైజాగ్లో స్థిరపడిన, ఒరిస్సాలో స్థిరపడిన మన గ్రామం అంటే చాలా అభిమానం. 90 తుఫాను వచ్చిందంటే వారు ఒరిస్సా నుంచి ఆగమేఘాల మీద మన గ్రామాన్ని చేరుకొని అప్పట్లో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం, నాకు తెలుసున్న కార్యక్రమం అది, రేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒరిస్సా తుఫాను కూడా కొంతమంది కొంచెం జనాలు తీసుకెళ్ళి ఆ ఒరిస్సాలో కూడా కొంచెం కరెంట్ ఇవ్వడం అది జరిగింది. అలాగే వారు జన్మభూమి కార్యక్రమంలో మన గ్రామానికి మార్కెట్ యాక్టివిటీ మరియు ఆక్సిజన్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఆయన యొక్క శత జయంతిని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమానికి పంచాయతీ పక్కన ఉన్న గ్రంథాలయంలో ఆయన విగ్రహావిష్కరణ జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి ముఖ్యంగా
కాకినాడ జిల్లా జగ్గంపేట శివారు గోకవరం వెళ్లే రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు పోటూరి శ్రీను, అశ్విని వీరిద్దరూ గురువారం రాత్రి జగ్గంపేట నుంచి వారి స్వగృహానికి వెళ్తూ ఉండగా గోకవరం వైపు నుంచి జగ్గంపేట వస్తున్న కారు అతి వేగంగా వచ్చి ఎదురుగుండా వస్తున్న బైక్ ను ఢీకొట్టి అక్కడితో ఆగకుండా రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలిద్దరూ రోడ్డు మీద పడడంతో తీవ్ర గాయాలు కాగా కారు యొక్క ముందు భాగం కొంతమేర ధ్వంసమైంది. అంతేకాకుండా కారులో ప్రయాణిస్తున్న వారు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయాలు తగిలిన వారిని జగ్గంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. తీవ్రంగా గాయాలు తగిలిన వారిని రాజమహేంద్రవరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా కారులో ఉన్నవారు మద్యం సేవించడంతో పాటు అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని అక్కడ ఉన్న స్థానికుల సమాచారం. ఈ సంఘటనపై జగ్గంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోకవరం దేవి చౌక్ లో కనకదుర్గమ్మ విజయదశమి ఉత్సవాలకు అమ్మవారి ఆలయ సేవకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ప్రియ భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు అమ్మవారి ఊరేగింపు మహోత్సవాల కార్యక్రమానికి సుమారుగా 50 లక్షల రూపాయలతో రథాన్ని చేయించారు. 9 రోజుల పాటు జరిగే విజయదశమి పలు నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్నాథ శర్మ చెప్పారు. ఈ నెల 22వ తేదీన ప్రారంభమయ్యే విజయదశమి ఉత్సవాలకు ఆలయ సేవకులు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని, ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయని, 5వ తేదీన భారీ ఊరేగింపు విద్యుత్ కాంతులతో ఉంటుందని, అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని ఆలయ సేవకులు చెప్పారు. స్వామిని, అమ్మవారి యొక్క సేవకుడిని, అలాగే మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే రాబోయే అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవములు ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ 2వ తేదీ గురువారం విజయదశమి వరకు కూడా ఎంతో వైభవంగా, అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో, భక్తుల సహాయ సహకారాలతో, మరి ముఖ్యంగా అమ్మవారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో, గ్రామ పెద్దలు, భక్తులు అందరి సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా జరపబడుతున్నాయి. ఇది 22వ తేదీ సోమవారం ఉదయం 8:55 భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారి దంపతులు మరియు దేవీ చౌక్ అమ్మవారి ఆలయ ప్రథమ సేవకులైనటువంటి శ్రీ ఎనకోటి సత్యరాజు గారు పెద్దలు గారి దంపతులచే కలశ స్థాపనతో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలు శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అక్కడి నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు, ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం చేయడం, అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి నివేదనలు చేయడం, అలాగే మరి ముఖ్యంగా గోకవరం మండలంలో భవానీ భక్తులచే పడి పూజా కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. అలాగే 108 రకాల పిండి వంటలతో అమ్మవారికి మహానివేదన కార్యక్రమం కూడా ఓ రోజు చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులందరికీ కూడా సరస్వతి పూజా కార్యక్రమం, సరస్వతి హోమం కూడా చేయించడం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి పాల్గొనడం చాలా విశేషం. అలాగే మరి ముఖ్యంగా అమ్మవారి లక్ష్మీదేవి అలంకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారి ఈ ఉత్సవాలు జరుగుతాయి. రథోత్సవం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందకుండా కూటమి ప్రభుత్వం చేస్తుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తిన్నేటి కిషోర్ ఆరోపించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వైసీపీ అధికార ప్రతినిధి తిన్నేటి కిషోర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలందరినీ మోసం చేస్తుందని, పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందకుండా చేస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారని, వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని దురుద్దేశంతో ఉందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా
17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తే ఆ 17 కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. వాటికి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేసి వాటికి ఎంతైతే నిధులు కావాలో సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అవి ఈరోజు పూర్తయినటువంటి పరిస్థితుల్లో వాటిని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చూస్తా ఉందంటే దీన్ని దుర్మార్గంగా అభివర్ణిస్తా ఉన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీల ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము కూడా వైద్య విద్యను అభ్యసించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు విద్యార్థులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానికోసమే వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో, వైద్య రంగంలో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక మంది ఈరోజు వైద్య విద్యకు ప్రిపేర్ అవుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పైన కానీ ప్రజల పట్ల కానీ ఈ కూటమి ప్రభుత్వం కక్షగట్టిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని అపర సంజీవనిగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తే దాన్ని ఆదర్శంగా తీసుకొని వైద్య రంగానికి అనేకమైనటువంటి వేల కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. నిరుపేద ఈ ప్రభుత్వ కళాశాలలు నడుపుతూ వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన అధిక భారం పడుతుంది. దానికి సంబంధించినటువంటి నిధుల కోసం మరలా అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలోని పలు రేషన్ షాపులలో కూటమి నాయకులు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించారు. నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టిందని, క్యూఆర్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డు వల్ల పౌర సరఫరాల వ్యవస్థలో అవకతవకలకు చెక్ పెట్టవచ్చని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లతో పాటు కూటమి నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అలాగే మోడీ గారి నేతృత్వంలో, అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు మన గవర్నమెంట్ ఈ స్మార్ట్ రేషన్ కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా బియ్యం అక్రమ రవాణా అనేది అరికట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ స్మార్ట్ కార్డు వల్ల డైరెక్ట్ స్కానింగ్ చేయించుకుని స్కానర్ ద్వారా మనకి ఉపయోగం పొందవచ్చు. కాబట్టి గవర్నమెంట్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా చాలా ప్రజలకు మంచి ఉపయోగపడే కార్యక్రమం జరిగిందని మేము అందరం అనుకుంటున్నాము. ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు అందరూ దీవించాలని మరొకసారి కోరుకుంటూ ఈ స్మార్ట్ రేషన్ కార్డు వల్ల ప్రతి మనిషి కుటుంబం వ్యవస్థకి మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలో నడుస్తుంది. ఎందుకంటే బియ్యం అక్రమ రవాణా అన్నది అరికట్టడానికి రేషన్ కార్డులు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో బియ్యం అక్రమం ఎలా జరిగిందో గత ప్రభుత్వంలో మీకు అందరూ తెలిసిన విషయమే. అటువంటి సందేహాలు లేకుండా ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన మన కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫోటో వద్దండి. ఆవిడేది
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.